మహారాష్ట్ర నాగ్పూర్లోని ప్రహార్ వాసుదేవ్ లీలా మిలిటరీ స్కూల్ విద్యార్థులు జవాన్ల కోసం ఉత్సాహంగా రాఖీలు తయారు చేస్తున్నారు. వందలాది విద్యార్థులు ఒక చిన్న గదిలో కూర్చొని రంగురంగుల దారాలతో రాఖీలు తయారు చేస్తున్నారు. ఈ రాఖీలు సాధారణమైనవి కావు. దేశం కోసం, సైనికుల కోసం ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారు. గత 32 సంవత్సరాలుగా ప్రహర్ సమాజ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది 3 లక్షల రాఖీలను తయారు చేస్తారు ఇక్కడి విద్యార్థులు. విద్యార్థులు తయారు చేసే ప్రతి రాఖీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దేశం కోసం వారు చేసే సేవలను కొనియాడుతూ సందేశం రాస్తున్నారు. ఈ సందేశాలు సైనికుల కుటుంబం నుండి వచ్చిన ప్రేమను గుర్తు చేస్తాయని విద్యార్థులు అంటున్నారు. స్కూల్ టైం అయిపోయిన తర్వాత సాయంత్రం విద్యార్థులు తమ పనిని పూర్తి చేసి రాఖీలను జాగ్రత్తగా పెట్టెల్లో సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం రాఖీలు తయారు చేయడం గురించి మాత్రమే కాదు, యువతలో దేశభక్తిని, సాయుధ బలగాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయి. మన సైనికులు మనల్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఈ రాఖీ ద్వారా మేము వారికి మా కృతజ్ఞతను చెప్పాలనుకుంటున్నాం. అందుకోసమే మా స్కూల్ నుంచి ప్రత్యేకంగా ఈ రాఖీలు తయారు చేసి పంపిస్తున్నాం. స్కూల్ ने तय किया है कि हम उन्हें राखी भेजेंगे और बनाएंगे भी. మన సైనికులు మన కోసం ఎంత త్యాగం చేస్తారో యువతకు తెలియాలి. అందుకోసమే ఈ రాఖీలు తయారు చేస్తున్నామని ప్రహార్ సంస్థ వ్యవస్థాపకులు చెబుతున్నారు. నెల రోజుల పాటు తయారు చేసిన ఈ రాఖీలను ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ ద్వారా సరిహద్దుల్లోని సైనికులకు పంపిస్తారు. రక్షాబంధన్ రోజు నలుమూలలా ఉండే ప్రతి జవాన్ ఈ రాఖీలను అందించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ చిన్న చిన్న రాఖీలో ప్రేమ, కృతజ్ఞత యొక్క పెద్ద సందేశాన్ని ఇవ్వనున్నాయి. సైనికులు ఒంటరిగా లేరని, దేశమంతా వారి వెనుక ఉందని గుర్తు చేస్తున్నాయి.